ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. రాళ్లు రువ్వడంతో ఒక కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు తలలు పగలడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, అప్రజాస్వామికంగా గెలవాలని చూస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆరోపించారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. హైడ్రామా దౌర్జన్యాలకు పాల్పడుతుండో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నటువంటి వివేక్ వెంకట స్వామిని చూసి ఓర్వలేక మరి ఇదే బాల్కా సుమన్ రౌడీయిజాన్ని ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యూన్సీ లో చూపించి మరి చెన్నూరులో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇక్కడ పోలీసుల మీద మరి రాళ్లతో దాడి చేసి వాళ్ళ గన్మెన్ మీద పోలీసుల మీద దాడి చేసి మరి వాళ్ళ అధికార పార్టీ మీద దౌర్జన్యం చేసి ఇక్కడ మున్సిపాలిటీని దక్కించుకోవాలని చెప్పి చూస్తున్నాడు బిడ్డ సుమన్. ఇక్కడ న్యాయపరంగా ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు నీ అరాచకాన్ని. కాబట్టి ఇక్కడ ఏది చేసినా రౌడీ రాజకీయం నడవది అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు బాల్కా సుమన్ ఆయన రౌడీయిజాన్ని ఇక్కడ చూపించి క్యాతన్పల్లిలో మున్సిపాలిటీలో మరి పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తూ బాల్కా సుమన్ గారు ఏదైతే దౌర్జన్యాలకు పాల్పడుతుండ్రో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నటువంటి వివేక్ వెంకట స్వామిని చూసి ఓర్వలేక మరి ఇదే బాల్కా సుమన్ రౌడీయిజాన్ని ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యూన్సీ లో చూపించి మరి చెన్నూరులో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇక్కడ పోలీసుల మీద మరి రాళ్లతో దాడి చేసి వాళ్ళ గన్మెన్ మీద పోలీసుల మీద దాడి చేసి మరి వాళ్ళ అధికార పార్టీ మీద దౌర్జన్యం చేసి ఇక్కడ మున్సిపాలిటీని దక్కించుకోవాలని చెప్పి చూస్తున్నాడు బిడ్డ సుమన్. ఇక్కడ న్యాయపరంగా ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు నీ అరాచకాన్ని. కాబట్టి ఇక్కడ ఏది చేసినా రౌడీ రాజకీయం నడవది అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.